ప్రణతిని అయితే భోజనానికి పిలిచిన భరత్ లేదని చెప్తూ ఉంటాడు. ఏంటి ప్రణతి లేకపోవడం ఏంటి అని చెప్పేసి అవని అయితే వెతుకుతూ ఉంటుంది. అలా లోపలికి వచ్చి ప్రణతి కనబడకపోవడంతో మొత్తం వెతుకుతూ చూస్తూ ఉంటుంది. ఏంటి ఇక్కడ ప్రణతి లేదు, ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి అయితే కంగారు పడుతూ ఉంటుంది అవని. అలా కంగారు పడుతూ ఎక్కడికి వెళ్ళింది, పొరపాటున మన మాటలు గట్టు విన్నారా ఏంటో, నాకు ఎందుకో అదే అనుమానంగా ఉంది, అలా విని బయటికి వెళ్ళిపోయిందేమో అని చెప్పేసి అయితే అవని టెన్షన్ పడుతూ ఉంటుంది. పద భరత్, ప్రణతిని ఎలా అయినా అర్జెంటుగా కొనుక్కోవాలి అని చెప్పేసి అయితే అవని భరత్ వాళ్ళైతే స్కూటీ మీద బయటకు వెళ్తూ ఉంటారు. అలా మొత్తం వెతుకుతూ ఉంటారు. అలా చూసేసరికి ప్రణతి అయితే అటుగా వెళ్ళి దారిలో కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది. ఇక అవని భరత్ వాళ్ళైతే వెతుకుతూ చూస్తూ ఉంటారు. ఎక్కడా లేదు, అసలు ఎందుకు వెళ్ళింది, ఏం జరిగిందో ఏంటో అనేది అనుకుంటూ ఉంటారు. ఇక వెళ్తూ ఉండగా అవనికి ఒక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోవడం కనిపిస్తూ ఉంటుంది. ఆగు భరత్ అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. అలా చూడగానే అక్కడ ప్రణతి అయితే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది. ఎవరా అని తీసేసరికి ప్రణతిని చూసి ఒకసారిగా అవని భరత్ షాక్ అవుతూ ఉంటారు. ప్రణతి అనేది అంటూ ఉంటారు. అయినా పలకపోవడంతో హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు చాలా అర్జెంటుగా భరత్ అవని ప్రణతిని.